హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకుల పోహా అండి. దీనికోసం మనం పోహా అటుకులు తీసుకోవాలి, మందంగా ఉండేవి. వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయ్యింది అనుకున్నాక పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇష్టమైతే ఇక్కడ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు. పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. వన్స్ రోస్ట్ అయ్యాయి అనుకున్నాక ఇలా ఒక సైడ్కి అనుకోవాలి. పల్లీలన్నీ ఇలా సైడ్కి అనేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు మాత్రమే యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే ఇంకా మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. వన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యాయి అనిపించాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో. ఒక 1 మినిట్ జస్ట్ అలా ఇలా అనేసి ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా. పసుపు కూడా ఫ్రై అయ్యాక అటుకులు మనం ఇందాక వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి ఇక్కడ యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. ఇలా కలుపుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా అలా కలిపేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వన్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ మొత్తం యాడ్ చేశాను. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే 2 యూజ్ చేయండి. అంతే అండి. చూసారు ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. బ్రేక్ఫాస్ట్ చేయడానికి పెద్దగా టైం లేనప్పుడు డెఫినెట్గా ఇది ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. 5 to 6 మినిట్స్ పడుతుంది అంతే. థ్యాంక్ యూ.